ఈరోజు మనని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా తెలుసుకోండి. ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే, పర్సోనా అంటే ఏంటి అనేది దానికి సరైన సమాధానం. నాటకాల్లో వేషగాడు వేసుకునే ముసుగు. బొమ్మను చూసి కథను చెప్పవలసిన పరీక్ష. దానికి సరైన సమాధానం థియాటిక్ పరీక్ష. స్వీయ నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. సరైన సమాధానం వ్యక్తాంగత ప్రజ్ఞ. ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం. మూర్తిమత్వం అని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం పరిపృచ్ఛ. బొమ్మను చూసి కథను చెప్పాల్సిన పరీక్ష ఏంటి అంటే సరైన సమాధానం థియాటిక్ పరీక్ష. పాలదంతాలు ఏర్పడే దశ ఏది? ఏ దశలో పాలదంతాలు ఏర్పడతాయి అంటే దానికి సరైన సమాధానం శైశవ దశ. శరీర నిర్మాణ భేదాలు కనిపించే దశ ఏది? దానికి సరైన సమాధానం పూర్వబాల్య దశ. థార్న్టైక్ రాసిన గ్రంథాలు ఏవి? దీనికి సరైన సమాధానం 1 and 2, ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యానిమల్ ఇంటెలిజెన్స్. రైట్ ఆప్షన్ వచ్చేసి 1 and 2. పిల్లలు ఏ దశలో సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడలను ప్రదర్శిస్తున్నారు? ఏ దశలో ప్రదర్శిస్తారు ఇవన్నీ అంటే దానికి సరైన సమాధానం పూర్వ బాల్య దశ. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? దానికి సరైన సమాధానం గార్డినర్. మ్యాక్ జూక్స్ కుటుంబంపై ఎవరు పరిశోధనలు జరిపారు? దానికి సరైన సమాధానం డగ్డేల్. డార్విన్ కుటుంబం మరియు హోమినీ కుటుంబంపై పరిశోధన జరిపిన వారు ఎవరు? దీనికి సరైన సమాధానం పియర్సన్. నాకొక డజన్ మంది శిశువులను మీరు ఇవ్వగలిగితే వారిని మీరు కోరుకున్న విధంగా, ఎగ్జాంపుల్ డాక్టర్, యాక్టర్, దొంగగా తయారు చేసి చూపిస్తాను అన్నవారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చి వాట్సన్. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ వికాస దశలు ఎన్ని అంటున్నారు. దానికి సరైన సమాధానం 4. అవి ఏవేంటి అంటే శైశవ దశ, బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ. ఒత్తిడి, ఒడుదుడుకుల దశని ఏ దశలో ఉంటాయి అంటే దానికి సరైన సమాధానం కౌమార దశ. పెరుగుదల వలన శరీరంలో సంభవించే మార్పు ఏ వికాసానికి సంబంధించినది? దీనికి సరైన సమాధానం చలన వికాసం. ఫ్రాక్ భాష మరియు ముద్దు పలుకుల దశ వయసు ఎంత అంటున్నారు. ఫ్రాక్ భాష డే 1 నుంచి 4 months వరకు ఉంటుంది. అలాగే ముద్దు పలుకుల దశ వచ్చేసి 4th month నుంచి 12th month వరకు ఉంటుంది. అందుకని డే 1 to 12 months రైట్ ఆప్షన్. భాషా వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?
ఏమేంటి అంటే ప్రజ్ఞ, కుటుంబ సామాజిక పరిస్థితి, సాంఘిక ఆర్థిక పరిస్థితి, గృహంలో మాట్లాడే మాతృభాష, బయట మాట్లాడే ఇతర భాషల ప్రభావం ఉంటుంది. వీటి అన్నిటి ప్రభావాలు ఉంటాయి కాబట్టి భాషా వికాసాన్ని ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ. ఎడోల్స్కరీ అను పదం ఏ భాష నుంచి వచ్చినది? మనం ఎక్కువగా అడాలసెన్స్ విన్నాం. అడాలసెన్స్ అనేది ఆంగ్ల భాషానికి సంబంధించిన పదం, కానీ దానికి ఎడోల్స్కరీ అను పదం మాత్రం లాటిన్ భాష నుంచి వచ్చింది. మనం ఎక్కువగా వాడే పదాలు లాటిన్ భాష నుంచే వచ్చాయి. వ్యక్తి మొదట తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి పరిశీలనాత్మకంగా తెలుసుకోవడాన్ని ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం సంజ్ఞానాత్మకత. భాషా నైపుణ్యాల సంఖ్య ఎంత అంటే దానికి సరైన సమాధానం 4. వాక్ రూపంలో వెలువరించినది ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాషణం. భాషా నైపుణ్యాలలో ప్రధానమైనది ఏంటి అంటే శ్రవణం. అభ్యసనంలో తొలిమెట్టు ఏది? ఇది కూడా సరైన సమాధానం శ్రవణం. ఉచ్చారణ దోషాలు ఎన్ని రకాలు? ఇవి 5 రకాలు. వ్యక్తి చతురుడుగా గుర్తించబడడానికి కారణం? దానికి సరైన సమాధానం వచ్చేసి పీయూష గ్రంథి. భాషా నైపుణ్య అభివృద్ధికి తోడ్పడేవి? దానికి సరైన సమాధానం పైవన్నీ. ఏమేంటి అంటే బాలగేయాలు, శిశుగేయాలు, అభినయ గేయాలు, కథనం, చర్చాగోష్ఠి, ఉక్త రచన ఇవన్నీ ఉంటే భాషా నైపుణ్యానికి తోడ్పడతాయి కాబట్టి పైవన్నీ. సిరామర్కల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య ఎంత అంటున్నారు? ఎన్ని కార్డులు వాడతారంటే 10 కార్డులు సరైన సమాధానం. విజ్ఞాన శాస్త్ర విలువలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన వారు? దానికి సరైన సమాధానం హిక్లీస్. కింది వాటిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది ఏది అంటున్నారు? దానికి సరైన సమాధానం వినోద విలువ. ఒక వ్యక్తిలో దయాదాక్షిణ్యం ఏ లక్షణాంశానికి సంబంధించినది? సరైన సమాధానం ప్రాథమిక లక్షణాంశం. భావావేశ రంగంలో ఆసక్తి, వైఖరిగా పిలువబడు రంగాలు వరుసగా? సరైన సమాధానం ప్రతిస్పందించుట, విలువ కట్టుట. అప్పు తీర్చనివాడు తప్పించుకొని తిరగడం. సరైన సమాధానం ఉపసంహరణ. పబజ్జా అనే విద్యాభ్యాస కార్యక్రమం ఈ విద్యా విధానంలో కనిపించును. ఏ విద్యా విధానంలో అంటే బౌద్ధ విద్యా విధానంలో కనిపిస్తుంది. ఇది 8 సంవత్సరాలకి జరుగుతుంది. ఇస్లాం మతంలో అయితే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి విద్యాభ్యాస కార్యక్రమం జరుగుతుంది. అలాగే సృజనాత్మకత వికసింపజేయడంలో ఉపయోగపడేలా? దానికి సరైన సమాధానం సమైక్య ఆలోచన. ఉపాధ్యాయుని వృత్తిపర బలోపేతం చేసే అంశం? సరైన సమాధానం వృత్యంతర శిక్షణలు. పాఠశాల దశ
మరియు ముఠా దశ ఇది దేనికి సంబంధించిన దశ అంటే సరైన సమాధానం ఉత్తర బాల్య దశ. టీనేజ్ మరియు కిశోర ప్రాయ దశని ఏ దశ అంటారు అంటే సరైన సమాధానం కౌమార దశ. ప్యూబర్టీ అనే పదం ఏ భాషకు సంబంధించినది అంటే ఆంగ్లం. సరైన సమాధానం. వికాసం ఎన్ని రకాలు అంటే 6 రకాలు. అవి ఏమేంటి అంటే చలన వికాసం, సాంఘిక వికాసం, సాంస్కృతిక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, శారీరక వికాసం, సంపూర్ణ వ్యక్తిమత్వం. శిశువు తన చుట్టూ ఉన్న వారిని పరిశీలించి అనుకరణం ద్వారా నేర్చుకుంటారు అని ఎవరు చెప్పారు? దానికి సరైన సమాధానం బండూరా. డెవలప్మెంట్ ఫిజియాలజీ అను గ్రంథం రాసినది ఎవరు అంటే మనందరికీ తెలుసు ఎలిజబెత్ హార్లాక్. జీవిలో సంభవించే పరిమాణాత్మక మార్పులతో పాటు మానసిక, సాంఘిక, నైతిక లక్షణాంశాలు ఏమంటారు? దానికి సరైన సమాధానం వికాసం. పరిపక్వత లక్షణాలు ఏమిటి? పైవన్నీ కూడా అనేది సరైన సమాధానం. అవి ఏంటి తెలుసుకుందాం. పరిపక్వత జైవికమైంది. పరిపక్వత స్వతహాగా జరిగే ప్రక్రియ కానీ అర్జిత ప్రక్రియ కాదు. అభ్యాసనం వల్ల వచ్చే మార్పులన్నీ పరిపక్వం కాదు. పరిపక్వత అనేది శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ. ఇవన్నీ కూడా పరిపక్వత లక్షణాలేనండి. ఏది మానవ అన్ని దశలలో ఒకే రకంగా జరగదు? దానికి సరైన సమాధానం వికాసం. వికాసం అన్ని దశల్లో కూడా ఒకే రకంగా జరగదు. చిన్నతనంలో శిశువు చూపే చురుకుదనం లేదా మందకొడితనం ఆధారంగా అతడి భవిష్యత్ వికాసాన్ని ఊహించడమే ఏమంటారు దాన్ని? సరైన సమాధానం ప్రాగృప్తీకరించడం. వికాసం. ఇవి వికాస సూత్రాలు. దాంట్లో వికాసానికి సరైన సమాధానం ఏంటంటే పరిపక్వత ఇంటూ అభ్యసనం అనేది సరైన సమాధానం. తల్లి గర్భంలోని శిశువులో వికాస ప్రక్రియ తల నుంచి పాదాల వరకు కొనసాగడాన్ని ఏమంటారు? దానికి సరైన సమాధానం శిరోపాదాభిముఖ వికాస నియమం. అనువంశికతా సూత్రాలు పేర్కొన్నది ఎవరు? అంటే దానికి సరైన సమాధానం గ్రెగర్ జోహన్ మెండల్. Thanks for watching Anushri Tutorials. Please subscribe and share, like.